ముల్లంగి చట్నీ రెడీ చేస్తున్నానండి. ముందుగా ముల్లంగి వేగించుకోవాలండి దోరగా. ముల్లంగి వేగిపోయిందండి, తీసేయాలి. కొద్దిగా చింతపండు, 2 ఎండుమిరపకాయలండి చట్నీకి, కొద్దిగా టమాటా అండి. ఈ టమాటా బాగా మగ్గాలండి. నూనె అవసరం లేదండి, వచ్చిన వేస్తే చాలు. చట్నీ కావాల్సిన తాలింపు అండి, కొద్దిగా ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, సింపుల్ అండి తాలింపు. ముల్లంగి అండి, కొద్దిగా చింతపండు, 1 ఎండుమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కొంచెం టమాటా. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కొద్దిగా ఉప్పు అండి. ముల్లంగి చట్నీ రెడీ అయిందండి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి. మనం జొన్న రొట్టెకి కూడా నంచుకుంటే బాగుంటుందండి. జొన్న రొట్టెతో తింటే కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇది ఇడ్లీ కూడా నంచుకోవచ్చండి, దోశకు కూడా నంచుకోవచ్చు. చాలా బాగుంటుందండి ఇలా చేసుకోవడం వల్ల.